సమంత ఎట్టకేలకు అటు నాగ చైతన్య రెండో పెళ్లి పైన అయితే స్పందించింది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు తను ఎప్పుడెప్పుడు ఏ పోస్ట్ పెట్టినా కూడా అది నాగ చైతన్య కోసమే పెట్టింది అంటూ సోషల్ మీడియా అంతా కోడై కూసింది. కానీ మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం నీకు ఏమనిపిస్తుంది వాళ్ళ పెళ్లి గురించి అంటే తాను మాత్రం నేను జెలసీ అస్సలు పడను అన్నట్టుగా చెప్పుకొచ్చింది అనమాట. తన లైఫ్లో నెగిటివ్ థాట్స్కి అసలు తావే లేదు అనే విధంగా చెప్పింది. ఇంకా ఆ వీడియో అయితే వైరల్గా మారుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు సమంతకు సంబంధించి డైలీ ఏదో ఒక న్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. తను ఏం మాట్లాడినా కూడా దాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. తను ప్రేమ గురించి కావచ్చు, ఫ్రెండ్షిప్ గురించి కావచ్చు, ఏది పెట్టినప్పటికీ కూడా అది నాగ చైతన్యకు తనతో సంబంధం పెట్టి తనను ఉద్దేశించే చెప్పిందనే విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే శోభిత నాగ చైతన్య పెళ్లి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా సమంత ఎందుకు స్పందించడం లేదు. అటు వాళ్ళిద్దరు విడిపోయినప్పటికీ కూడా తను రెండో పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉంది. మరి నువ్వు రెండో పెళ్లి చేసుకోవా, అట్లీస్ట్ వాళ్ళ పెళ్లి మీద రియాక్ట్ అవుతుందని చాలా మంది కూడా అనుకున్నాం. ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని చాలా మంది కూడా అనుకున్నారు. కాకపోతే రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ ఎదురైంది అనమాట. అయితే ఇక్కడ నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, మీరేమైనా దానికి అసూయగా ఫీల్ అవుతున్నారు అంటే జెలస్గా ఫీల్ అవుతున్నారు అనే విధంగా అడిగినప్పుడు తను మాత్రం ఎందుకు అసూయగా ఫీల్ అవ్వాలి, అసలు నాకెందుకు అసూయ, మేమిద్దరం ఒక ఎవరో చెప్తే విడిపోలేదు, మేమిద్దరం మా సొంత నిర్ణయంతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయాం. సో ఆయన లైఫ్లో ఆయన హ్యాపీగా ఉన్నాడు. అట్లాంటప్పుడు నేను ఎందుకు అసూయగా ఫీల్ అవుతాను, అసలు నా లైఫ్లో అలాంటి వాటికి చోటే లేదు, నేను అసలు వాటిని పట్టించుకోను. అండ్ ఆ లైఫ్లో ఆయన హ్యాపీగా ఉన్నాడు, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ జంట మీద కామెంట్ చేయరా మీరు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే అది నా ఇష్టం, నేను రియాక్ట్ అవుతాను, రియాక్ట్ అవ్వను, అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాలి. అంటే సమంతకి ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ తను రియాక్ట్ అవ్వాలని దేనికి అనుకోలేదు. తాను మొన్న పెళ్లికి సంబంధించి స్టేటస్ పెట్టింది, దానికంటే ముందు పిల్లల గురించి పెడితే అందరూ తన లైఫ్ గురించి తను ఏదో ర్యాండమ్గా పెట్టిన పోస్టింగ్ కూడా అన్ని నాగ చైతన్య కోసమే పెడుతుంది. కొంతమంది అయితే దీన్ని ఎట్లా రాశారని అంటే నాగ చైతన్య కౌంటర్ ఇచ్చిన సమంత, ఇప్పుడు తనకు పెళ్లి కాబోతున్నారు, నెక్స్ట్ అంటే ఇలాంటివన్నీ టైటిల్స్ పెట్టడం అవన్నీ తనకు తెలుసు. అంటే ఈ క్వశ్చన్ కూడా తన ఆన్సర్ ఇచ్చింది, ఇవన్నీ నాకు తెలుసు, బట్ సోషల్ మీడియాలో నేను పెద్దగా పట్టించుకోను. ఏంటంటే నా లైఫ్ లో నెగిటివిటీకి నేను తావివ్వను, నేను ఓన్లీ పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేస్తాను. సమంత ఒక్కమే అని కాదు, అటు నాగ చైతన్య కావచ్చు, ఎవరైనా కూడా అది చిన్న మాట మాట్లాడితే వాళ్ళకి ఎవరైతే ఆపోజిషన్ లో ఉంటారో సో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేదని ఖచ్చితంగా అంటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా గురించి నాగ చైతన్య మాట్లాడితే కూడా సమంత గురించే చెప్పాడన్న విధంగా దాన్ని కూడా హైలైట్ చేస్తారు. అంటే ప్రేమ గురించి చెప్తే ఏదైనా సినిమాలో వచ్చినా అదే అంటారు ఖచ్చితంగా. సో మొత్తానికి అసలు సెలబ్రిటీల విషయంలో వాళ్ళ పర్సనల్ లైఫ్ ని సినిమా లైఫ్ ని కంపేర్ చేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. సో వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను దాని గురించి ఆలోచించాను కూడా, అట్లాంటి వాటికి నా లైఫ్లో తావలేదన్న విధంగా చెప్పింది. సో మొత్తానికి తను చెప్పిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరు కూడా షేర్ చేస్తున్నారు.